Lovely name, Divyanka. What are you liking here? I like everything. Apparently, My eternal love for Italy. apparently Ashwini is on a diet. Not diet. Today is fasting. You're fasting, is Today it? is Fasting for Ekadasi. the film. Okay. That's good. Shivam Bhaja and fasting. Otherwise, మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? నాక మా అమ్మ చేద్దామంటే ఏదైనా చేస్తాను. అవునా? అన్ఫార్చునేట్లీ ఇది ఒకటే ట్రై మైక్ చేస్తాను. ఏదైనా ఉందా? మైక్. అక్కడ పెట్టి. ఇక్కడ నన్నయ్యలో స్పెషాలిటీ అమ్మ చేతి వంట. అవునా? Yeah. సూపర్ కదా. నాకు అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. So you should come back for it. డెఫినెట్గా వస్తాయి. ఇవన్నీ తీసుకెళ్ళి పార్సిల్ చేసి 6 తర్వాత తింటా. The aloo is so good. So మనం మాట్లాడుకునేది ఏం అర్థం కాదు అమ్మాయికి. మనం మాట్లాడుకోవచ్చు. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ యూ. వాట్? Nice thing only. నైస్ థింగ్ ఓన్లీ. were there any frightening horror moments from the film? నో హారర్. ఆల్ డివోషనల్. All devotional. Yeah. Very nice. కొంచెం చేంజ్ కదా మీ రెగ్యులర్ దానికోసం నుంచి. అలా ఏం లేదు. లాస్ట్ సినిమా హిడింబా అదొక థ్రిల్లర్, ఒక క్యానబలిజం, నేను ఒక పోలీస్ ఆఫీసర్ రోలు. ఇది వచ్చేసి పూర్తిగా నేను ఒక పక్కింటి కుర్రోడు రోలు. వేరియేషన్ అది మనం అనుకుంటే జరగవు, అన్నీ రాసిపెట్టి ఉండాలంటారు కదా. ఆ శివుడే మాకు ఈ కథ వచ్చింది, శివం భజన్ టైట్లు అన్నీ మనం అనుకుంటే జరగవని నేను అనుకుంటా. ఇక్కడ ఉన్న వాటిలో అన్నింటిలో మీకు ఏంటి ఇష్టం? ఇప్పుడు చూడటానికి అది గోంగూర రైసు, అక్కడ బంగాళదుంప వేపుడు, అక్కడ సాంబార్ రైసు, ఇది మామిడికాయ పప్పు అన్నం, ఇడ్లీ, అన్నీ నాకు ఇష్టమైన ఫుడ్లే. బట్ ఇవాళ నేను ఫాస్టింగ్ ఉన్నాను, ఏకాదశి. సో దానివల్ల నేను లిక్విడ్ జ్యూస్ తాగుతా. వాట్ యూ థింక్ ఆఫ్ దిస్ రెస్టారెంట్? I really like the food. I like it's walk in, help yourself, eat and go, and I'm very hungry. నేను మళ్ళీ అన్నయ్యకి ఒకసారి వచ్చి నేను మళ్ళీ తిని పర్సనల్గా ఎలా ఉందో నేను చెప్తా. బట్ చూడటానికి కంటికైతే వెంటనే తినాలని ఉంది. నిజంగా we are going to pack you some dishes. ఈ సినిమా అయిపోగానే మా రిలీజ్ అవ్వగానే మళ్ళీ నేను సక్సెస్లో వచ్చి ఇక్కడికి వచ్చి అందరితో పాటు కూర్చొని తింటా. Thank you so much. Anything else you want to ask? సార్ రండి. సార్ మీరు ఎందుకు ఎప్పుడు వెజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, నాన్ వెజ్ ఎందుకు పెట్టట్లేదు అని నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్తారు? You wanted to give comfortable food అండి. కంఫర్ట్ ఫుడ్. నాన్ వెజ్ కంఫర్ట్. So
మా దగ్గర ఉండే సార్ మీ ఆన్సర్ సార్ మీరు చెప్పండి ఎలా ఉంది సార్ ఎలా ఉంది మేడం ఫుడ్ లేదు ఎందుకంటే మేము మీది I will be the mic. We wanted to target all kinds of customers and majorly vegetarians. We wanted to give light food, not heavy food. జనరల్గా ఇప్పుడు అందరూ కూడా చాలా మంది కూడా లైట్ ఫుడ్కే మారుతున్నారులే. ఎగ్జాక్ట్ ఆఫ్టర్ The దిస్ restaurant is for people like me and vegetarian. Yeah, so we wanted to give comfortable food where we can have breakfast, lunch, dinner, everything. వీ డోంట్ యూస్ ఎనీథింగ్ లైక్ సోడా ఆర్ ఎంఎస్జీ ఎనీ ఎట్లాంటివి ఏం యూజ్ చేయము వీ వాంటెడ్ It's like home-like food actually. చాలా బాగుంది అన్నయ్య పేరు, మెయిన్ తెలుగు పేరు అది. అథెంటిక్నెస్ ఈ ఫుడ్ కూడా అంటే ఉడిపి స్టైల్ ఉంటుంది కదా టిఫిన్స్ సో వీ వాంటెడ్ గివ్ సంథింగ్ తెలుగు టేస్ట్ తెలుగు అథెంటిక్నెస్ అందుకే ఆ కాన్సెప్ట్లో నన్నయ్య ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సరదాగా వచ్చి కూర్చొని బయట చిట్ చాట్ చేసుకుని సరదాగా చాలా బాగుంది ప్లేస్. మధ్య సినిమా చూసి మా సినిమా కూడా ఆథెంటిక్గా ఉంటుంది, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మీరందరూ చూసి చెప్పాలి. You like the trailer? దట్స్ వై ఈస్ ప్లేయింగ్ దేర్. I saw that. ఇంకా మేడం నేను చెప్పింది ఫ్యాన్స్ అంటాం కన్నా మేడం ఒక కొత్తదనాన్ని ఇష్టపడే ఆడియన్స్ ఉంటారు, సినిమా ప్రేక్షకులు డిఫరెంట్ యాక్సెప్ట్ చేస్తుంటారు. ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చినా కూడా దాన్ని ఎప్పుడు యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది మన సైడు. అది తమిళ సినిమా అనివ్వండి, హిందీ సినిమా కొత్తదనం ఉంది అంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారు. అలా నేను రాజుగారికి అది చేసినప్పుడు కానీ రీసెంట్గా హిడింబా చేసినప్పుడు కూడా నాకు మంచి క్లాప్స్ వచ్చినాయి. హిడింబాలో క్యానబలిజం అది కొత్తదనం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక యూనిక్ కాన్సెప్ట్తో పాటు డివైనిటీ ఎలా కథ ఎలా మిక్స్ చేశారు, ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాని సర్వనాశనం చేయాలనుకున్నప్పుడు ఏంటి ఎలా శివుడు చూస్తూ ఊరుకుంటాడా ఏదో కాన్సెప్ట్తో కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. అది తెలుగు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫ్యామిలీతో చూసి అలాగే ఉంది. అదే అన్న తెలుగు ప్రేక్షకులకి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. నా హోప్ అంతా వాళ్ళే డెఫినెట్గా ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసి నా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా ద్వారా ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వచ్చేసి ₹1 లాభం వస్తే ఐఎమ్ హ్యాపీ. డెఫినెట్లీ సార్ లుక్స్ లైక్ మూవీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you for నేను మీ అశ్విన్ బాబుని మాట్లాడుతున్నాను. శివం బజే సినిమా రిలీజ్ అయింది. మీరు అందరూ చూసి సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుతుంది. ఒక యూనిక్ కాన్సెప్ట్తో వచ్చాను. మీరు చూసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. హలో నేను మీ రాశి సింగ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్. హాయ్ నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. మీ అశ్విన్ బాబుని మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights.